బనకచెర్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి టు బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ప్రజెంటేషన్లతో కాలయాపన చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో 10 ఏళ్ల పాటు కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని, నేడు కమిషన్ల పేరుతో కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తూ వస్తోందని ధ్వసమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం జరగనివ్వబోదని అన్నారు. జిల్లాలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేను పిలిచినా నీకు ఖాళీ కుర్చేసినా నువ్వు వస్తావా నేను వస్తానా ఈ పంచాయతీ గురించి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆడుతున్నటువంటి ఈ నాటకం గురించి తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేస్తున్నటువంటి అప్పీల్ ఒకటే. నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయనేటువంటి ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేస్తున్నటువంటి అప్పీల్ ఒకటే. నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయనేటువంటి ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ నాటకాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తాను. గతంలో కూడా ఇట్లాంటి నాటకాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి. ప్రజా సమస్యల్ని చర్చించేందుకు వేదిక శాసనసభ ఉంటుంది లేదా పార్లమెంట్ ఉంటుంది. పాపం టీఆర్ఎస్ వాళ్ళకి పార్లమెంట్ లో లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. అది మా మెదక్ పార్లమెంట్ ప్రజల యొక్క ఘన విజయం, గర్వంగా భావించాల్సినటువంటి అంశం. దుబ్బాకలో మొదలు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి ఒక చరమగీతం పాడేటువంటి కార్యక్రమాన్ని దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదలు పెడితే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిపూర్ణంగా వారికి ఓటమినిస్తూ మా ఇల్లు